వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం సింపుల్గా ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. తర్వాత అర స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, అర స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూను ఫిష్ ఫ్రై మసాలా వేసుకుందాము. మనకి ఇది మార్కెట్లో దొరుకుతుంది. తర్వాత 1 స్పూన్ నిమ్మరసం వేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. మీరు కావాలనుకుంటే ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 300 గ్రామ్స్ ఫిష్ని వేసుకుందాము. ఫిష్ని శుభ్రంగా కడిగి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా అంతా కూడా ఫిష్కి బాగా పట్టాలి. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 30 నుండి 40 నిమిషాల పాటు పెట్టుకుందాము. చూడండి, 30 నిమిషాల తర్వాత మనకి చేపకి మసాలా అంతా కూడా చక్కగా పట్టుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపుకి మార్చుకుందాము. ఇలాగా చేప ముక్కలు మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు రెండో వైపుకి మార్చుకుంటా రెండు వైపులా సమానంగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. చూడండి, మనకి ఫిష్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. ఇంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి ఫిష్ ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.